ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. జయక్క చెప్పిన పాయింట్స్ అన్నీ రాసుకున్నాను. విజయ్ ఫోన్లో ఎవరితో మాట్లాడేవాడు? ఏంటా ఫోన్ రహస్యం? ఎలా తెలుసుకోవాలో అర్థం కావడం లేదు. ఏంటి చామంతి? నువ్వెప్పుడు వచ్చావత్తా? ఇప్పుడేలే. నువ్వేం టెన్షన్ పడకమ్మా, కేసు నువ్వే గెలుస్తావు. ధైర్యంగా ఉండు. నేను గెలవడానికే ప్రయత్నిస్తున్నానత్తా, కానీ ఎక్కడో కాస్త భయం వేస్తుంది. క్లూస్ దొరికినట్టే కనిపిస్తున్నాయి అత్తా, కానీ వాటిని బయటకు ఎలా తీయాలో తెలియట్లేదు. అరే చిట్టి, ఊరికే చూస్తున్నావా? నా మాట వింటున్నావా? చెప్పు ప్రేమ్, నా చెవులు నీకు కనపడకపోయినా నీ మాట నాకు వినపడుతుంది. అలా అయితే సరేరా, నీకు తెలివి ఉంది. వినపడుతుంది అన్నావు కాబట్టి వింటున్నావని అనుకుంటున్నానులే. ఇక్కడ తెలివి ఒక్కడే చాలరా చిట్టి, అనుభవం కూడా తోడవ్వాలి. తోడంటున్నావు, పెరుగు గురించి చెప్తున్నావా ప్రేమ్? నువ్వింకా పెరగాలని చెప్తున్నాను రా. తోడు అనేది ఒక బంధం, అనుభవం అనేది ఎక్స్పీరియన్స్. అందులో నుంచి వచ్చే సలహాలు బాగా యూజ్ అవుతాయి. పక్కన పెట్టేయద్దన్నది నా ఉద్దేశం. ఓ, అలా అంటావా ప్రేమ్? చిట్టి, ఇప్పుడెందుకు ఈ సోది? ఏదైనా పనుంటే వెళ్ళొచ్చు కదా. ఓకే, పని చెప్పు చామ్. నేను చెబుతుంది నాకా? నీకే. సరేరా చిట్టి, మంచిగా చెప్తే వింటారా? నేను చెప్పాల్సింది చెప్పేస్తాను, వింటే వినండి. పాయింట్ నెంబర్ 1 ఏంటంటే, జయ భర్త ఫోన్ మాట్లాడింది ఖచ్చితంగా అనుమానించదగ్గదే. జయ వాళ్ళ 10th క్లాస్ స్టూడెంట్స్ అందరూ కలవక ముందు నుంచే ఇది జరుగుతుందంటే, విజయ్ మాట్లాడుతుంది ఖచ్చితంగా ఒక లేడీతోనే. ఈ విడాకుల డ్రామా విజయ్ ప్రీ ప్లాన్డ్ గా చేస్తుంది, నో డౌట్. విజయ్ అమ్మాయితోనే మాట్లాడుతున్నాడని ఎలా చెప్తున్నావు ప్రేమ్? బాగా అడిగావు చిట్టి. పాయింట్ నెంబర్ 2, అమ్మాయితో కాకపోతే జయ దగ్గరికి వెళ్ళినప్పుడు విజయ్ ఫోన్ మాట్లాడటం ఎందుకు ఆపేస్తాడు? మాట్లాడటం ఆపేసి నాకేదో పని చెప్పి పంపేశారు. తనకి ఏదో పని చెప్పి ఎందుకు పంపించేస్తాడు? పాయింటే ప్రేమ్. మరి అనుభవం రా, నీకు అర్థం కావట్లేదు. అర్థమైందిలే ప్రేమ్. పాయింట్ నెంబర్ 2 వరకే ఉందా? 3 లేదా? ఎందుకు లేదురా చిట్టి, ఇలా అడిగితే చెప్పనా? పాయింట్ నెంబర్ 3 ఏంటంటే, విజయ్ నంబర్ జయ దగ్గర నుంచి తీసుకొని కాల్ డేటా సేకరిస్తే ఎవరితో మాట్లాడుతున్నాడో తెలుస్తుంది. కేసులో కొంచెం ముందుకెళ్ళడానికి క్లూ అనే దారి వస్తుంది. ఈ ఐడియా నాకెందుకు రాలేదు? ఏంట్రా చిట్టి అలా చూస్తున్నావు? కాల్ డేటా ఎలా తీసుకోవాలనా? ఎస్ ప్రేమ్. అడగవు, అన్నీ నేనే తెలుసుకోవాలి. అయినా అడగకుండా ఇచ్చేదేగా ప్రేమంటే. ఏయ్, ఓ ఇరిటేట్ అవ్వక్కర్లే చిట్టి, అడగకుండా ఇచ్చేవాడే కదా ఈ ప్రేమ అంటున్నా. నంబర్ నోట్ చేసుకో. 81898584. చేసుకున్నావుగా? పేరు విశాల్. ప్రేమ్ కుమార్ ఇచ్చాడని అడిగి విజయ్ నెంబర్ ఇచ్చి కాల్ డేటా అడగండి, కావాల్సిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. కనీసం ఇదైనా నా మాట వినండి. ఇక్కడ పంతం ముఖ్యం కాదు, కేసు గెలవడం ముఖ్యం.
ఓకేనా? ఓకేనా రా చిట్టి? ఓకే ప్రేమ్. బాయ్ రా. బాయ్ ప్రేమ్. అమ్మా చామంతి, నంబర్ తీసుకో. అత్తా, నోట్ చేసుకో. ఓ, రాసుకున్నావా? మ్మ్. హా, ఇందులో ఏముందిలేమ్మా, మేం రాసుకున్నట్టే నువ్వు రాసుకున్నట్టున్నావు, అంతేగా? హా, అంతే. అయితే నేను జయక్కకు ఫోన్ చేసి విజయ్ నంబర్ అడుగుతా. నీకు ఉపయోగపడితేనే నేను రిలీఫ్ అవుతాను చామ్. నువ్వు ఓడిపోతే తట్టుకోలేను. రే విశాల్, చెప్పరా. నాకు హెల్ప్ చేయాలరా. ఏంటి? ఇప్పుడు నీకు చామంతి అని ఒకరు ఫోన్ చేసి ఒక నెంబర్ ఇస్తారు. కాల్ డేటా ఇవ్వు. ఓకే ప్రేమ్. థ్యాంక్స్ రా. ఇట్స్ ఓకే రా. హలో జయక్క, విజయ్ నంబర్ చెప్పండి. ఓకే అక్క, థ్యాంక్ యూ. విజయ్ నంబర్ వచ్చేసింది. విశాల్ గారికి కాల్ చేస్తా. హలో. హలో, విశాల్ గారా అండి? అవునండి, చెప్పండి. సార్, నా పేరు చామంతి అండి. ప్రేమ్ కుమార్ గారు మీ నంబర్ ఇచ్చారు. నేను ఒక నంబర్ చెప్తాను, కాల్ డేటా కావాలండి. శివ్ చామంతి గారు, నంబర్ చెప్పండి. మ్మ్. ఓకే చామంతి గారు, ఒక 1 అవర్ టైం ఇవ్వండి, మీకు డేటా మెయిల్లో పంపిస్తాను. ఇది చాలా సీక్రెట్ గా ఉండాలండి. మ్మ్. ప్రేమ్ గారు చెప్పారు కాబట్టి నేను ఇస్తున్నాను, లేదంటే ఇచ్చేవాడిని కాదు. చెప్పాను కదా, చాలా జాగ్రత్తగా ఉండాలి. సరే అండి, సీక్రెట్ గానే ఉంచుతాను. ఓకే, మీ మెయిల్ ఐడి పంపండి. అలాగే. chamanti@gmail.com. ఓకేనండి, వెయిట్ చేస్తూ ఉంటాను. బాయ్. ఇట్స్ ఓకే. 1 అవర్లో పంపించేస్తానన్నారత్తా. పోనీలేమ్మా. ప్రేమ్ పేరుకి బానే పలుకుబడి ఉందన్నమాట. ఆయన ఏమైనా డ్రైవర్ బాబా చిట్టి? చిన్న బాబు గారు ఆ మాత్రం ఉండదా? ఈ చిట్టిగాడొకడు గాయాన్ని ఇంకా రేపుతూ ఉంటాడు. ఇప్పుడు నా పలుకుబడి చెప్పడం నీకు అవసరమారా వైరు బుర్రోడా? నీ వైరు ఒకటి పీకేస్తే గాని బుద్ధి రాదురా.